ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్సీసీ ఫైర్ రేంజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాకినాడ బెటాలియన్ పరిధిలో తొలిసారిగా ఈ ఫైర్ రేంజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్సీసీ విద్యార్థులకు షూటింగ్ లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి ఎంపికైన క్యాడెట్లు కూడా ఇక్కడే శిక్షణ పొందుతున్నారు. ఆధునిక సదుపాయాలతో రూపొందించిన ఈ కేంద్రం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్య సాహసాలు, లక్ష్య సాధన వంటి లక్షణాలు మరింత పెరుగుతాయంటున్న ఆర్మీ అధికారులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. డోకుపర్తి ఉపేంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అయితే ఈరోజు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. అదే ఎన్సీసీ కెడెట్స్కి ముఖ్యంగా షూటింగ్ ఎలా చేయాలి, ఒకవేళ ఆర్మీలోకి వెళ్తే ఎలాంటి భద్రతా చర్యలతో షూటింగ్ నేర్చుకోవాలన్న దానిపైన కూడా ఆర్మీ వింగ్ వచ్చి పూర్తిగా నైపుణ్యంతో అయితే నేర్పిస్తుంది. రియల్ గన్స్ ఇచ్చి షూటింగ్ నేర్పిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా పూర్తిగా అవగాహన పెట్టి కూడా నేర్చుకుంటున్నారు. అసలు దీని కాన్సెప్ట్ ఏంటో మనతో పాటు ఆర్మీ వింగ్ హెడ్ ఉన్నారు. సార్ ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి సార్? మే 20 నుంచి మే 29 వరకు ఏఎల్ కాలేజ్, ఆంధ్ర లోయోలా కాలేజ్లో మేము ATC 9 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రతి క్యాడెట్స్కి ఫైరింగ్ ఏ విధంగా చేయాలి, సో ఇండియన్ ఆర్మీ ఏ విధంగా అయితే థర్డ్ టైర్ ఆర్మీస్ మాకి సపోర్టెడ్ కావాలనేది లక్ష్యంతో ఎన్సీసీ అనేది శిక్షణలో భాగంగా 1948లో స్థాపించబడింది. ఇదే విధంగా మనము ఈ ఎన్సీసీ క్యాడెట్ను ఏ విధంగా మనము ఇండియన్ ఆర్మీకి ఉపయోగించగలుగుతామో అదేవిధంగా ఇటువంటి కాలేజ్, ఇన్స్టిట్యూషన్ అండ్ యూనివర్సిటీల్లో మనము రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ABC అనే సర్టిఫికేట్స్ గురించి వీళ్ళకి అవగాహన జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్లో ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ రబస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి థియరీ క్లాసెస్ నిర్వహించబడతాయి. లీడర్షిప్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళని ఫిజికల్లీ కూడా బాగా మంచిగా శారీరక దృఢత్వం కోసము వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఫైరింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న ఆపరేషన్ సింధూర్లో విషయంలో అయితే కానీ, లేకపోతే ఓపీ ఇంతకన్నా ముందు జరిగిన విజయాల్లో అయితే ఆపరేషన్ విజయ్లో అయితే కానీ ఎన్సీసీ క్యాడెట్ యొక్క మెయిన్ రోల్ పాటించడం జరిగింది. ఇండియన్ ఆర్మీకి ఏదైనా సపోర్ట్ చేయాలంటే ఎన్సీసీ ఒక ముఖ్యమైన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ మేము ఉపయోగించుకోవడానికి వీళ్ళకి నైపుణ్యాలను చేసుకుంటూ ఏదైతే నెక్స్ట్ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఏదైతే అగ్నివీర్ అయితే కానీ, లేకపోతే SSC కానీ, UPSCలో కానీ వీళ్ళకి మంచి మెరిట్ తోటి వీళ్ళకి అవగాహన కల్పించడం ఈ 3 సంవత్సరాల్లో. మళ్ళీ అదేవిధంగా వీళ్ళకి క్యాంప్స్ జరుగుతాయి. ఏదైతే TSC కానీ, RDC కానీ ఈ క్యాంప్స్ కోసం వీళ్ళకి ముందుగానే ఇక్కడ ఫైరింగ్ చేయడం జరుగుతుంది. షూటింగ్ కాంపిటీషన్స్ కూడా వీళ్ళకి ఇప్పుడు IDSC అనేది ఒకటి ఉంటుంది, ఇంటర్ డైరెక్టెడ్ షూటింగ్ కాంపిటీషన్ అనేది. వీళ్ళకి నైపుణ్యాలు చూసి మంచిగా ఫైర్ చేసిన వాళ్ళని సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఢిల్లీ స్థాయిలో వాళ్ళకి ప్రైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సార్, భారతదేశానికి సంబంధించి భారతదేశానికి ఆర్మీ అనేది ఒక మెయిన్, ఆర్మీ కాపాడుతూ ఉంటుంది మన దేశాన్ని. ఇటువంటి యువకులు అంటే ఇటువంటి విద్యార్థులు కానీ, కెడెట్స్ కానీ ఇంకా ట్రైన్ అయితే ఆర్మీలోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎస్ మేడం, ఈ విధంగా ఆర్మీలో తీసుకోవడానికి ఎప్పుడైతే ఎన్రోల్మెంట్స్ ఉన్నాయో, యాక్చువల్లీ ఎన్సీసీ C సర్టిఫికేట్ వాళ్ళకి నో రిటర్న్ టెస్ట్, వాళ్ళ ఓన్లీ ఫిజికల్ ఈవెంట్ అండ్ మెడికల్ ఈవెంట్స్ ఉంటుంది. ఎన్రోల్మెంట్కి C సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా రిటర్న్గా వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళని ఎన్సీసీ నుంచి డైరెక్ట్ ఎంట్రీ నుంచి స్పెషల్ ఎంట్రీ కూడా ఉంది. ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. సార్, మీరు చెప్పండి, కావాల్సిన మెయిన్ ఎన్సీసీలో కావాల్సిన మెయిన్ ఒక కీ రోల్ చెప్పండి. 7th ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఈ ఎన్సీసీని సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా ట్రీట్ చేస్తారు. మరి ఎన్సీసీ క్యాడెట్స్ ఎన్సీసీ శిక్షణ పొందడం వల్ల నాయకత్వ లక్షణాలు, అలాగే ముఖ్యంగా ఇందులో మాకు ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్, క్యాంప్ ట్రైనింగ్ 2 ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ అంటే ప్రతి వీక్లీ ఒక 2 periods జరుగుతాయి, ప్రతి వారం కూడా. అలాగే ఏదైనా సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ఒక క్యాంప్, యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్యాంప్ చేస్తేనే ఏ సర్టిఫికేట్ రాయడానికి వాళ్ళు అర్హులవుతారు. మరి దీనివల్ల వాళ్ళలోని నాయకత్వ లక్షణాలు కానీ, అలాగే ఫ్యూచర్లో వాళ్ళు మన దేశానికి అవసరమయ్యే ఆర్మీలో లేకపోతే నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిల్లో భర్తీ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంది, చాలా ఉపయోగపడుతుంది. మరి దీనివల్ల వారికి దేశ సేవ చేసే అవకాశం కూడా కలుగుతుంది. ఎలా రిక్రూట్ చేసుకున్నారు సార్? అంటే వివిధ జిల్లాల నుండి వచ్చారు కదా, ఎలా ఐడెంటిఫై చేశారు వీళ్ళని? ఏదైతే ఎన్రోల్మెంట్ స్థాయిలో అయితేనే ఎన్సీసీ ప్రొవైడింగ్ యూనిట్స్ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, ఇక్కడ మన విజయవాడ రూరల్ ఏరియాలో ఆంధ్ర లోయోలా కాలేజ్ అండ్ నలంద డిగ్రీ కాలేజ్, KBN కాలేజ్, మళ్ళీ PB సిద్ధార్థ కాలేజ్,
ఏదైతే ఎన్సీసీ యూనిట్స్ ప్రొవైడ్ చేశారో, ఎవరికైతే అలాట్ చేసుకున్నారో వాళ్ళకి మెయిన్లీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్కి వాళ్ళని ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్లో 1600 మీటర్స్ పరిగెత్తడం జరుగుతుంది. విత్ మెడికల్లీ ఏదైనా ఇంజూర్ ఉన్నారా లేకపోతే అనే విషయాలు ముందుగానే వాళ్ళని చెక్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని విత్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. సో చూసారు కదా, ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసుకొని ఇటువంటి విద్యార్థుల్ని వివిధ జిల్లాల నుండి కూడా తీసుకొచ్చారు. వివిధ జిల్లాల్లో వివిధ కాలేజెస్ నుండి కూడా కెడెట్స్ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ ట్రైనింగ్కి సంబంధించి చాలా చాకచక్యంగా విద్యార్థులందరూ పాల్గొనడం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా ట్రైన్ చేస్తూ ఉన్నారు కూడా. అదే ట్రైనింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. షూటింగ్ని కూడా నేర్పిస్తున్నారు. షూటింగ్ని ఏ విధంగా నేర్పిస్తున్నారు, షూటింగే కాకుండా ఎన్సీసీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎటువంటి జాప్యాలు ఉన్నాయి, ముఖ్యంగా డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అని చెప్తున్నారు. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలనేవి కూడా చూపిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.